నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నటుడు మంచు మోహన్ బాబుపై కేసు నమోదు మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు పోలీసుల చర్యలు తెలంగాణ తల్లి విగ్రహంపై రాద్ధాంతం చేయడం సరైంది కాదు మార్పు చేర్పులు జరిగితే తప్పేంటన్న అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కం యాదగిరి లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి కృషి చేస్తా తెలంగాణ మాదిగ చర్మకారుల కమిటీ నేతలకు వివేక్ వెంకటస్వామి హామీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి ఫిర్యాదు తెలంగాణపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి తెలంగాణ తల్లి విగ్రహంపై రాద్ధాంతం చేయడం సరైనది కాదని అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కం యాదగిరి అన్నారు. తెలంగాణ తల్లికి రూపం లేదని అలాంటప్పుడు మార్పు చేర్పులు జరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. గ్రామ దేవతకు రూపం లేదని బొడ్రాయి రూపంలో పూజిస్తామని అలాంటప్పుడు ఇప్పుడు ప్రారంభోత్సవం చేసిన విగ్రహంపై వివాదం ఎందుకు అని అంటున్న ఎక్కం యాదగిరితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. బువ్వా కొల్లాగొట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తే నా అన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. నీళ్ళ వనరులు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అరవీరా పోరు చేసి ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. పేదొల్లా బతుకుల్లా పెత్తనము చేసేటి దొరల భూసాముల కోటలను పగులగొట్టి ఎతల వనములోన విప్లవము పూరించి తెలంగాణ చరిత అంటే త్యాగాల చరిత అని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. కనుపాపారేవుల్లా కన్నీటి పాటల్లా వెన్నెల దీపాల వెలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్ గట్ల మీద గడ్డి సిలకల జోహార్ వరి మొలకల జోహారులు
జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అసువులు బారినటువంటి సందర్భం ఉంది. వాళ్లకు చిహ్నంగా అమరవీరుల స్తూపం. ప్రస్తుతం అమరవీరుల స్తూపం చెక్కినటువంటి శిల్పి మనతో పాటు ఉన్నారు. ఎక్కం యాదగిరిరావు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అమరవీరుల స్తూపం చెక్కారు మీరు చాలా గొప్పగా. అంటే దీని వెనకాల ఉన్నటువంటి మీరు ఎవరికి కనపడరు. అయితే గత 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల స్తూపం చెక్కినటువంటి వాళ్ళకి వచ్చి కవులు కళాకుల వాళ్ళకి గుర్తింపు అనేది నోచుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని గొప్పగా గుర్తించడంతో పాటు ఒక బహుకరణ ఇచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి, అది గొప్ప విషయం. అది నీకు ఒక విషయం చెప్తా. అసలు అమరవీరులను మనం తలుచుకోవడము, వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసినందుకు మనకు తెలంగాణ వచ్చింది అనుకోవడము చాలా నిజమైన స్వరూపం అది. దానికి ఆ రోజుల కమిటీ మెంబర్ కింద మన అంజయ్ గారు, మదన్ మోహన్ గారు, మాణిక్రావు, మళ్ళా ఈయన మేయరు ముదిరాజు, లక్ష్మీనారాయణ ముదిరాజు, వీళ్ళందరూ కమిటీ మెంబర్ నా డిజైన్ ఒప్పుకున్నారు. నా డిజైన్లో గొప్పతనం ఏంటంటే రాతిలో చేసినాను. నా డిజైన్ అంతా రాతిలో ఉన్నది. అది దాన్ని మెయింటెనెన్స్ అవసరం లేదు, సెంచరీస్ టుగెదర్ ఉంటుంది. మళ్ళీ మన గుళ్ళు గోపురాలన్నీ రాతిలో ఉన్నాయి, అందుకనే రాతిలో కడితే బాగుంటుందని నేను సజెస్ట్ చేయడం, వాళ్ళు ఒప్పుకున్నారు. వేరే డిజైన్లు అన్నీ రిజెక్ట్ చేసినారు, నాది ఒప్పుకున్నారు. అది తర్వాత నాకు డిజైన్ ఒప్పుకున్నందుకు నేను కోతి గంతులు కొండంగి గంతులు వేసుకుంటూ బయటకు వచ్చిన. నా డిజైన్ ఒప్పుకున్నారు, అది కథ. ముఖ్యంగా మీరు ఉద్యమ నేతగా కావచ్చు, ఒక కళాకారునిగా కావచ్చు, గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగలేదు అధికారికంగా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే నిన్న తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఆ విగ్రహ రూపం పైన కూడా చాలా విమర్శలు చేసింది ప్రతిపక్షము. అంటే ఒక బోసిపోయినట్టుంది అని చెప్పేసి మీరు ఒక కళాకారునిగా ఎట్లా చెప్తారు దాన్ని? దానికి అనవసరం లేదు, అంత క్రిటిసిజం చేయడం అనవసరం. తెలంగాణ తల్లి విగ్రహం చేసిండ్రు, అది చాలా గొప్పగా ఉన్నది. దాంట్లో ఎన్ని మార్పులు జరుపుకుంటూ పోతుంటేనే జరుగుతుంటాయి, మార్పులు అనేటివి జరుగుతూనే ఉంటాయి. ఏ రకంగా నువ్వు ఏ విగ్రహాన్ని నువ్వు తెలంగాణ తల్లిని 200% ఒప్పుకుంటావు చెప్పండి నాకు? ఏ విగ్రహము తెలంగాణ తల్లి అనే రూపకల్పన చేసేందుకు ఏ విగ్రహం వస్తుంది అని మీరు 100% ఒప్పుకునే విగ్రహం ఏదైనా ఉందా? మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అది గొప్ప. మనము నీకు ఒక మాట చెప్తా, ఒక రాయి పెడతారు, ఆ పోతే ఒక రాయిని మనము దేవుని మాదిరి మొక్కుతాము. రాతిలో ఏముందో తెలియదు కానీ మొక్కుతాం కదా, దాంట్లో రూపం లేదు ఏం లేదు. అప్పటికి కూడా మన దేవుడు అంటే మొక్కుతాము. గ్రామ దేవత అంటారు చూడు, అది ఆ రకంగా అది అయితే గ్రామ దేవత అవుతుంది. ఆ రకంగానే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది, తెలంగాణ జాతికి అది అంకితమైంది. అది చాలా గొప్ప విషయము. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం పూజించుకోవాలి, స్మరణ చేసుకోవాలి. ఇది మొత్తానికి ఎక్కం యాదగిరిరావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనా కూడా ఒక పని చేసినప్పుడు మార్పులు చేర్పులు అనేది సహజంగా చేస్తుంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 6 టీవీ హైదరాబాద్. లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ మాదిక చర్మకారుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు వివేక్ వెంకటస్వామిని కలిశారు. లెదర్ పరిశ్రమపై ఆధారపడుతున్న వారంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. లెదర్ ఇండస్ట్రీ పరిశ్రమను రివైవ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు. దీనిపై అధ్యయనం అవసరమని, చెన్నై, కర్ణాటకలో పరిశ్రమలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో తొందరలోనే ఆయా ప్రాంతాలను సందర్శించి దానికి పరిష్కార మార్గం ఆలోచిస్తానని వివేక్ తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారి దగ్గరికి మేము ప్రత్యేకంగా ఈరోజు మాదిగ చర్మకారుల సంఘాల తరపు నుంచి ప్రత్యేకంగా కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అన్న ఆల్రెడీగా పారిశ్రామిక రంగంలో అన్ని రంగాల్లో ముందున్నాడు, పెద్దలుగా గుర్తింపు ఉన్న వ్యక్తి కనుక అన్నకు ఈ యొక్క చర్మకారుల సమస్యను వివరిస్తే ఖచ్చితంగా మాదిగలకు చర్మకార వృత్తి చేసే వాళ్ళకందరూ కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకంతోన అన్న గారికి సమస్యను వివరించడం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా గచ్చిబౌలిలో 42 ఎకరాల్లో లిడ్క్యాప్ సంస్థ ఉంది. అదే రకంగా 12 సెంటర్లో తోళ్ల అభివృద్ధి సంస్థలను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన భూములు కూడా ఉన్నాయి. అయితే మొన్ననే మనం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న మెమోరాండం కూడా మన పరిశ్రమల శాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అయితే పాత ప్రణాళిక ఉందని విషయం దాన్ని పక్కకు పెట్టారు. అయితే ప్రధానంగా
లిడిక్యాప్ ఈ తోళ్ల అభివృద్ధి ఏదైతే ఉన్నదో వాటిని డెవలప్మెంట్ చేయడం కోసం తెలంగాణలో మాంసప్రియులు ఎక్కువ. అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా 50,000 గొర్రెలు మేకలు పశువులను కోస్తారు ఇక్కడ. అయితే తోలును మాత్రం తమిళనాడుకు కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇక్కడ లిడిక్యాప్ ఉన్నది, తోల పరిశ్రమలు తయారు చేసేది ఉన్నది. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ యొక్క ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా దళిత వర్గాలకు చాలా న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రధానమైన ఉద్దేశంతో అన్నగారికి వివరడం జరిగింది. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడతాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా సతీష్ మాదిగా మరి చర్మకార సంఘాల తరపు నుంచి అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సతీష్ గారు, మన శ్రీనివాస్ గారు, వారి బృందము వారు లెదర్ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా మళ్ళీ రివైవ్ చేయాలి. 1978లో కాకా వెంకటస్వామి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజులలో లిడ్క్యాప్ కార్పొరేషన్ని మంచిగా నడిపించాలి, దీన్ని ఎక్కువ నిధులు కావాలని చెప్పి చాలా చోట్ల కూడా ఈ సెంటర్స్ స్థాపించడం జరిగింది. ఈ మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ పొల్యూషన్ అని ఏదో ఒకటి చెప్పి ఈ పరిశ్రమలన్నీ కూడా లెదర్ కార్పొరేషన్, లిడ్క్యాప్ కార్పొరేషన్ సంస్థలన్నీ కూడా మూసేయడం జరిగింది. సతీష్ మాదిగా గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ లిడ్క్యాప్ కార్పొరేషన్ని మళ్ళీ రివైవ్ చేయాలి, ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలి, కొత్త టెక్నాలజీతోని మళ్ళీ మాదిగా సోదరులకు అందరికీ కూడా ఉపాధి హామీ కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని సతీష్ మాదిగా గారు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయాలని చెప్పి కోరుతున్నారు. నేను కూడా మా చెన్నూరు నియోజకవర్గంలో అప్పుడు 20 సంవత్సరాల క్రితము వినోద్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక లెదర్ పార్క్ డెవలప్ చేయడం జరిగింది. అది కూడా మూత వేసేస్తున్నారు. నేను మొన్న కూడా 20 లక్షల రూపాయలు ఆ సెంటర్కి డిఎంఎఫ్టి నిధుల నుంచి కేటాయించి ఆ సెంటర్ని మళ్ళీ రివైవ్ చేయాలని చెప్పి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. నేను ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా నాకు 2 క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పి సెక్రటేరియట్ అడిగినప్పుడు వారికి ఈ 2 అంశాలే నేను మెన్షన్ చేసినాను. ఒకటి, రివైవల్ ఆఫ్ లిడ్క్యాప్ కార్పొరేషన్ తెలంగాణలో, ఇంకోటి నేతకాని కార్పొరేషన్ ఒకటి స్థాపించాలి, నేతకానీలకు కూడా మంచి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ 2 అంశాలపైన నేను అసెంబ్లీలో ప్రశ్నలు వేయడం జరిగింది. తెలంగాణపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కుక్కట్పల్లి గోకుల్ ఫ్లాట్స్ చౌరస్తా నుండి నెక్లెస్ మాల్ వరకు, టెంపుల్ బస్టాప్ నుండి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు ఫుట్పాత్లపై ఉన్న షాపులను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. ఇంట్లో ఉండగానే కనీస సమయం ఇవ్వకుండా కూల్చివేతలు అధికారులు చేపట్టినట్టు స్థానికులు ఆరోపించారు. సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని మహిళలు మండిపడ్డారు. ఓన్లీ నా సామాన్ తీసుకునేంత వరకు ఆగదుండే. నేను 10,000 రెంట్ కట్టుకుంటున్నా, 10,000 రెంట్ కట్టుకొని ఉంటున్నా. రోడ్ ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద వేసిందా? ఇది ఏం చేసింది? ఈ పక్కన వేసుకున్నా, నా కాళ్ళ నొప్పులతో నేను బతుకుతున్నాను. ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు, నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం, ఒక గంట టైం నా సామాన్ తీసుకోండి. నా సామాన్ విలువ కట్టి దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి. కేసీఆర్ సారే నాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడుతుంది. హైదరాబాద్ ఎక్కడాడు ముంచేస్తాడు, న్యాయంగా ముంచేస్తాడు. న్యాయంగా ముంచేస్తాడంటే ముంచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచోడు కాదు. ఇప్పటికి సగం ముంచేసిండు.
టైం ఇవ్వండి సార్, చదువుకుంటే 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటే వెళ్ళాడు. నా సామాన్లు వెళ్ళిపోయినాయి. నా కొడుకు కష్టం చేస్తాడు. నేను ఇప్పుడు ఏడో బతకాలి చూపిండి నాకు దారి. రేవంత్ రెడ్డి రాత్రి రేపు చూపించాలి, లేదా కేసీఆర్ సార్ కాలు పట్టుకుంటాం పోయి కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుండే హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిందని చెప్తా. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగాయే కానీ ఎలాంటి సేవలు అందించడం లేదని పేర్కొన్నారు. గిరిశిఖర గ్రామాలకు రానున్న 2 ఏళ్లలో రాకపోకలకు రోడ్లు వేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలపై సమీక్షలు చేశాం, ఏ శాఖలోని నిధులు లేవు, నిధులు వచ్చే విధంగా కార్యాచరణ చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఎన్నికల్లో సూపర్ 6 అని హామీలు ఇచ్చాము, సూపర్ 6 అని హామీలు ఇచ్చాము. ఒక్క హామీ కూడా విడిచిపెట్టకుండా అన్ని పూర్తి చేస్తాం. అది ఒక రోజు ఇటు అవ్వచ్చు, ఒక రోజు అటు అవ్వచ్చు. ఏది మిగిల్చావు? ఇక్కడ జీతాలు ఇవ్వడానికి ఉద్యోగస్తులందరూ ఉన్నారు. ఒక్క రోజు 1వ తారీఖున జీతం ఎవరికైనా అందిందా? జీతాలు ఇచ్చాం, పెన్షన్దారులకు డబ్బులు ఇచ్చాం. పాపం రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు 4-5 సంవత్సరాలు ఇవ్వలేదు. మేమన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ ప్రభుత్వానికి నిండు మనసుతో ఆశీర్వదించండి. 6 మాసాలు అయింది. మీ గురించి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అగ్రగామిగా ఈ దేశంలో చేయాలని ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు బాధగా ఉంది. చట్టానికి న్యాయానికి నమ్మిన పార్టీ, నమ్మిన నాయకులు, చట్టానికి గౌరవిస్తున్నటువంటి నాయకులు మీలాగా చేస్తే 6 మాసాల్లో 20 రోజుల్లో మీరందరూ బొక్కలోకి వెళ్తారు. 20 రోజుల్లోనే బొక్కలో వేద్దాం. కానీ మా పార్టీ, మా నాయకుడు మేము అలాంటి వాళ్ళం కాదు. చట్టానికి కట్టుబడి ఉన్న, న్యాయానికి కట్టుబడి ఉన్నట్టు. 5 సంవత్సరాలు ఎవడు మాట్లాడితే వాడికి జైలు వేశావు. నువ్వు ప్రభుత్వం చేసింది తప్పని ఎవడైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే జైలు వేశావు. నాతో సహా చేయని తప్పుకి 100 రోజులు నువ్వు జైల్లో పెట్టి అరెస్ట్ చేశావు. కానీ మేము అలాంటి పని చేయడం లేదని చెప్పి మేము చేతగాని వాళ్ళు అనుకుంటున్నాము. చేసింది చెయ్యిక మీలాగా మేము చేయలేదని మాకు చేత కాదనుకుంటున్నాం. మాకు చేతనవును, కానీ చట్టం తన పని చేసుకుపోతుంది. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఎవడున్నా సిగ్గుదిలి మాట్లాడు. అసలు నిద్రలకు పడుతుందో ఆయన చేసిన అవినీతి అక్రమాలు. నిన్న లేదు మొన్న మీరు చూశారు. నేను మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అవినీతి ఒక ఆంధ్రప్రదేశ్, భారతదేశం అనుకున్నాను. ఈరోజు అమెరికా వరకు వెళ్ళిపోయారు. ఈరోజు బొత్స సత్యబాబు గారు అంటున్నారు, సత్యబాబు మేమంట ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచేసి కరెంట్ ఛార్జీలు పెంచామంట. వాస్తవం పెరిగాయి. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? మీ ముఖ్యమంత్రి నువ్వు కేబినెట్ లో ఉండేటప్పుడు ఏదైతే రెగ్యులేటర్ కమిషన్ ఉందో రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచుకోండి అని తెల్ల కాగితం మీద సంతకం పెట్టి నువ్వు ఇచ్చావు. నువ్వు ఇచ్చిన పాపానికి ఈ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది. తగ్గించడానికి చేతుల్లో లేదు. అది ఒక రాజ్యాంగ సంస్థ. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అయితే వెనక్కి తీసుకోవడానికి లేదు. చాలా ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవడానికి. అది మన చేతిలో లేదు. నువ్వు రాసిచ్చేసావు తెల్ల కాగితం మీద సంతకం పెట్టి. ఆటోలో ప్రయాణిస్తున్న వారిని దోచుకునే గ్రూప్ ను అరెస్టు చేశామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. నిందితులు ఒక గ్రూపుగా ఏర్పడి ఆటోలను అద్దెకు తీసుకుని ప్రయాణికులను ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతంలో దోచుకుంటున్నారని తెలిపారు. ముఠాలోని 5 వ్యక్తులను అరెస్టు చేసి ₹1,00,000 బంగారం, 50,000 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రతి ఆటోకు నెంబరు కేటాయించి పోలీసు పర్యవేక్షణలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దాదాపు 15 గ్రాములు గోల్డ్, దాదాపు ₹1,00,000 గోల్డ్, తర్వాత ఒక 55,000 వరకు డబ్బులు, 3 ఆటో సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటో పంచర్ తీసుకుని రాలేకపోయాము, 2 ఆటో ఇక్కడ ఉంది. సో ఎవరు ఆటో, ఇప్పుడు ఆటో కూడా క్రైమ్ కిందకి మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఓకే, సో ఆటో కూడా పోతాయి. సో ఇప్పుడు
ఇది మెయిన్ ఈరోజు ప్రెస్ మీట్ మీరు అందరూ ముందుకు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్పి ప్రజలకు ఒకటి తెలియాలి. రెండవది ఏంటంటే ఆటో చాలామంది సర్వీస్ బేస్గా చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఈవెన్ గర్భిణీలకు కూడా ఫ్రీగా చేయడము, దారి తెలియకుండా వాళ్ళకి దారి చూపించిన మంచి ఆటో వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కొంతమంది తప్పు చేయడం వల్ల ఓవరాల్ మన ఆటో పైన కూడా నడుపుతున్న వాళ్ళ పైన కూడా బ్యాడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆటో యూనియన్ ఎవరు ఉన్నారో వాళ్ళు కిందకి ఆటో యూనియన్ కిందకి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి తెలుసుకోవాలి. సో అదేవిధంగా కమింగ్ డేస్లో ఈ ఆటోకి నంబర్ గతంలో ఆ సిస్టమ్ జరిగింది. కమింగ్ డేస్లో ఈ ఆటోకి నంబర్ పెట్టడం కూడా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మేడంకి, సుబ్రజా మేడంకి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. సో కమింగ్ డేస్లో ఈ నంబర్స్, ఓనర్ డీటెయిల్స్, నేమ్ ఏంటి, ఓనర్ పేరు ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అన్నిటి కూడా ఆటోస్లో అందించడం, అంటే ఎవరు ఆటో ఎక్కుతున్నారో ఒక ఫోటో అది తీసుకుని ఎక్కుతున్నట్టు కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. శ్రీ సత్య జిల్లా సోమందేపల్లి మండలం కొత్తపల్లి క్రాస్ నందు అర్ధరాత్రి సమయంలో రోడ్డుకు పక్కన ఉన్న సూపర్ మార్కెట్లో దొంగతనం జరిగింది. షాప్ యొక్క తాళాలు పగలగొట్టి షట్టర్లు ఎత్తి లోపలికి ప్రవేశించారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనంపై ఆరా తీశారు. ఏ వస్తువులు దొంగతనమయ్యాయి, ఎంత డబ్బు పోయిందో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది. దీనితో పాటు సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిలో బోర్ బావిలో ఉన్న మోటార్ను కూడా ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులోని ఎస్వైన్స్ నుండి అక్రమంగా తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 384 క్వార్టర్ బాటిల్స్, 24 బీర్లు, కారు స్వాధీనం చేసుకున్నామని ఉయ్యూరు ఎక్సైజ్ సిఐ తెలిపారు. మద్యం షాపు నుంచి అక్రమంగా తరలించి పల్లె ప్రాంతాల్లో అమ్మకాలు నిర్వహించే బెల్ట్ షాపులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ షాపుల వాళ్ళు బెల్ట్ షాపులకి ప్రోత్సహిస్తూ బెల్ట్ షాపుల వాళ్ళకి సరుకు అమ్మద్దు, లిక్కర్ బాటిల్స్ అమ్మద్దు. ప్లస్ బెల్ట్ షాపుల వాళ్ళు కూడా ఎటువంటి నేరాలు గమనిస్తే మాత్రం ఎటువంటి కేసు బుక్ చేసేసి షాపులు ఇన్వాల్వ్ చేసి షాపుల మీద చట్టపరమైన చర్య తీసుకుంటాము. ప్రతి ఊళ్ళో నిఘా పెట్టాము. కాబట్టి జాగ్రత్తగా బ్రాంచ్ షాపుల వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటంటే మీరు రూల్స్ ప్రకారం షాపుల్ని వ్యాపారం నిర్వహించుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నటుడు మంచు మోహన్ బాబుపై కేసు నమోదు. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు పోలీసుల చర్యలు. తెలంగాణ తల్లి విగ్రహంపై రాద్ధాంతం చేయడం సరైంది కాదు. మార్పు చేర్పులు జరిగితే తప్పేంటన్న అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కం యాదగిరి. లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి కృషి చేస్తా. తెలంగాణ మాదిగ చర్మకారుల కమిటీ నేతలకు వివేక్ వెంకటస్వామి హామీ. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి ఫిర్యాదు. తెలంగాణపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.